హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ప్రకృతి ఒడి, పక్షుల సడి, నిశ్శబ్ద సంగీతం, పచ్చపచ్చని కొండ కోనలు, స్వచ్ఛమైన జలాలు, అదే జాపాలి క్షేత్రం, అదే తీర్థరాజము. ఎందరో ఋషులు మునులు తపము చేసిన స్థలము, జపాలి ఋషి జపించిన స్థలము, ఆయనకు కలిగిన వాగ్దోషము తపమాచరించి పోగొట్టుకున్న పుణ్య ప్రదేశము, భగవంతుని సాక్షాత్కారం పొందిన స్థలము. అందుకే ఈ క్షేత్రానికి జాపాలి అని పేరు. మన తిరుమలలోనే జాపాలి. అచంచలమైన భక్తికి దాస్యానికి మారుపేరు ఆంజనేయుడు. ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే హనుమంతును జన్మించిన ప్రదేశంగా పేరుగాంచినది జాపాలి తీర్థం. జాపాలిలోనే మన హనుమ జన్మము. వైశాఖ దశమి నాడు జననం. స్వయంభువు సింధూర శోభితుడు అంజనీదేవి పుత్రుని కోసం తపము ఆచరించింది. అంజనీ తపఫలము అభయాంజనేయుడు. అతి బలవంతుడు ఆంజనేయుడు. వ్యాసుడు రచించిన స్కాంద పురాణములో వెంకటేశ్వర మహత్యంలో జాపాలి క్షేత్రం గురించి, అంజనాద్రి గురించి వివరింపబడినది. ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయము భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించి హనుమంతుడిని దర్శనం చేసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జాపాలిలో హనుమత్ జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తారు. సాధారణంగా అనునిత్యం ఇంట్లో హనుమంతుని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచాలు, సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయి అని శాస్త్రవచనం. అలాంటిది సాక్షాత్తు హనుమాన్ జన్మించిన ప్రదేశము జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి. జై ఆంజనేయ, జై జై అంజనితనయ.